ది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. పాకిస్తాన్ పిఎంఓ కూడా క్రాస్ చెక్ చేసుకోవద్దు, ఎవరో ఇచ్చిన ఒక టెక్స్ట్ని పేస్ట్ చేసేయడం తప్ప అని ఆ భావన కలుగుతోంది మొన్న పోస్ట్ చూసిన తర్వాత. సో కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్, లెబనాన్ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు ఇక్కడ సీదా టార్గెట్ చేయడం జరుగుతోంది పాకిస్తాన్ బెంజమిన్ నెతన్యాహు లెడ్ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని. ఏమంటోంది, ఇటు లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాంతో మాట్లాడాను ఈరోజు సాయంత్రం, ఖండించడం జరుగుతోంది ఇజ్రాయెల్ అగ్రెషన్ని, లెబనాన్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని ఖండించడం జరుగుతోంది. అండ్ అలాగే కండోలెన్సెస్ని ఆఫర్ చేయడం జరిగింది. వందలాది మంది అక్కడ మరణించారు. దాంతోపాటు పాకిస్తాన్ కమిట్మెంట్ గురించి మాట్లాడుకొచ్చారు ఆయన. మీరే మాట్లాడాలి కమిట్మెంట్ గురించి. ఇక ఏమంటోంది పాకిస్తాన్, I reaffirmed Pakistan's commitment to advance peace efforts, including facilitating dialogue through the upcoming Iran-US talks in Islamabad. ఇంకా ఏమంటున్నాడు, గ్రేట్ఫుల్ టు ద ప్రైమ్ మినిస్టర్ అంటూ చెప్పుకొస్తూని మీరు చూడొచ్చు లెబనాన్ అండ్ అక్కడ జనాన్ని ఇక్కడ టార్గెట్ చేస్తూ ఉండాలని మేము అస్సలు ఒప్పుకునేదే లేదంటున్నాడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. మరి పాకిస్తాన్ ప్రధాని ఒక మాట గుర్తుపెట్టుకోవాలి కదా, ఇజ్రాయెల్ మీద దాడి జరిగినప్పుడు ఎక్కడికి పోయింది ఈ నోరు, అండ్ ఇరాన్ మీద దాడి జరిగినప్పుడు ఎక్కడికి పోయింది ఈ నోరు, అమెరికా దాడి చేసినప్పుడు ఎక్కడికి పోయింది ఈ నోరు, పక్కన ఉన్న భారతదేశంలో పహల్గామ్ అటాక్ పాకిస్తాన్ ఉగ్రవాదులు పాల్పడినప్పుడు ఎక్కడికి పోయింది ఈ నోరు. ఈరోజు శాంతి మంత్రం జపించడం అంటే దెయ్యాలు వేదాలు వర్లించడం లెక్క. అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నా కొలీగ్ కళ్యాణ్ అందిస్తారు. మరి కాసేపట్లో కళ్యాణ్ కనెక్ట్ అవుతారు, ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ అంశానికి సంబంధించి మిగిలిన దేశాల నుంచి కూడా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. లెబనాన్ దాడిని ఖండించడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఎవరు కూడా అక్కడ సివిలియన్స్ మీద దాడి చేస్తే సహించడం ఒప్పుకోరు. కానీ ఇజ్రాయెల్ చెప్పుకొస్తున్న మాట ఏంటి, హెజ్బుల్లా అనేది ఉగ్రవాద సంస్థ, అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, ఆ ఉగ్రవాదులను మేము చంపుతున్నాం, ఆ ఉగ్రవాదులు ప్రజలని షీల్డ్లా పెట్టుకొని వాళ్ళు తలదాచుకొని మా మీద దాడికి పాల్పడుతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులకు ఇంకా వెళ్ళే అవకాశమే ఉంది. అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కళ్యాణ్, ఈ దాడి గురించి పాకిస్తాన్ ఏమంటోంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, అండ్ ఇజ్రాయెల్ వర్షన్ ఏంటి దీని మీద? సచిన్, మనం చూస్తే పాకిస్తాన్ ఫారెన్ ఆఫీస్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. అఫీషియల్ గానే ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులన్నింటినీ కూడా ఒక స్ట్రాంగెస్ట్ టర్మ్స్, అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ లెవెల్లో ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ పైన ఎప్పుడు ఇలాంటి దాడులు చేయలేదు. నిన్న జరిగిన దాడుల్లో ఒక్కరోజే దాదాపు 300 మంది చనిపోయారు లెబనాన్లో. మొత్తంగా ఇప్పుడు దాదాపు సుమారు 2000 మంది చనిపోవడం, 10,000 మంది గాయపడడం, అలాగే ఒక 12 లక్షల మంది ఇటు సదర్న్ లెబనాన్కి సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఫారెన్ ఆఫీస్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతోపాటు పాకిస్తాన్ రోల్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఒక మీడియేటర్ లాగా ఇటు అమెరికా ఇరాన్ రెండు సీజ్ఫైర్కి సంబంధించిన మీడియేషన్ టాక్స్ చేసినప్పుడు చాలా క్లియర్గా లెబనాన్ కూడా దీంట్లో భాగమే అంటూ పాకిస్తాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా ఇటు ఇజ్రాయెల్ అమెరికా ఇవన్నీ కూడా సీజ్ఫైర్ అప్లై చేసినప్పుడు హెజ్బుల్లాకి సంబంధించిన ఆపరేషన్స్, హెజ్బుల్లాకి సంబంధించిన ఫోర్సెస్ ఆర్మీని కూడా దాంట్లో కన్సిడర్ చేయాలంటూ పాకిస్తాన్ చెప్తుంది. మరో పక్కన సిచ్యువేషన్ చూస్తే ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉందంటే ఇటు ఇస్లామాబాద్ అంటే ప్రపంచ దేశాలు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చూస్తున్నాయి. చాలా క్లియర్గా ఇంటెన్స్ సిచ్యువేషన్ ఉంది. 14 రోజుల సీజ్ఫైర్ 2 వారాలకు సంబంధించిన సీజ్ఫైర్ అమలులో ఉన్న సమయంలో ఇటు ఇజ్రాయెల్ చేసే దాడుల వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఇరాన్ సీజ్ఫైర్ని ఉల్లంఘించే అవకాశం ఇటు ఇరాన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. మరోపక్కన ఇటు పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ ఏమంటున్నారు, మిలిటరీ స్ట్రైక్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ఇంటర్నేషనల్ లా అలాగే ఫండమెంటల్ హ్యూమానిటేరియన్ ప్రిన్సిపల్స్ అన్నిటికీ విరుద్ధంగా, అంటే ఒక వార్ క్రైమ్స్గా కూడా వీటిని కన్సిడర్ చేయొచ్చు. యునైటెడ్ నేషన్స్లో దీనికి సంబంధించి వార్ క్రైమ్స్గా వీటిపైన వాదన కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు. మరోపక్కన సివిలియన్స్ గురించి మాట్లాడుకుంటే దాదాపు నిన్న జరిగిన దాడిలోనే 300 మంది ఒక్కరోజే చనిపోయినట్టే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఇజ్రాయెల్ చేస్తున్న ఈ స్ట్రైక్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్స్, అంటే సామాన్య ప్రజలు ఉండే బిల్డింగ్స్ పైననే ఆ బాంబులు ఆ మిసైల్స్తో స్ట్రైక్స్ చేయడం, వందలాది లొకేషన్స్ని ఒక్కసారి టార్గెట్ చేయడం, ప్రపంచ దేశాలను కూడా ఇటు పాకిస్తాన్ అలాగే మిగతా దేశాలకు సంబంధించిన ఆఫీసెస్ కూడా ఇది అర్జెంటుగా ఇమీడియట్గా ఈ దాడులని ఆపేయాలి, నిలిపివేయాలి. ఇది ఇంకా పెద్దదిగా మారి ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న శాంతి భద్రతలన్నింటినీ కూడా భంగం కలిగించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇవి ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఇమీడియట్గా ఆపేయాలంటూ ఇటు
పాకిస్తాన్ కోరడం జరిగింది. మరో పక్కన మనం చూస్తే ఇటు అమెరికాకు సంబంధించిన లేటెస్ట్ అసెట్స్ అంటే ఒక డ్రోన్ 2,000 కోట్లకు సంబంధించిన ఒక డ్రోన్ని కూడా ఇటు ఇరాన్ కూల్చివేసింది. ఒక పక్కన సీజ్ ఫైర్ అని ఇటు 3 దేశాలు ఒప్పుకున్నా కూడా ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తుంది. ఇటు ఇరాన్ భూభాగానికి సంబంధించి ఒక డ్రోన్ వస్తే ఆ డ్రోన్ కూడా మరి సర్ఫేస్ టు ఎయిర్ అనే ఒక మిసైల్ ద్వారా మరి ఇరానే కూలగొట్టిందా. మరో పక్కన దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. హై టెన్షన్ సిచ్యువేషన్ అయితే నెలకొనే ఉంది సచిన్. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఊపిరి పీల్చుకున్న కొన్ని క్షణాలకే మళ్ళీ దాడులు జరగడం, ఒక్కసారిగా ఇటు ఇంటర్నేషనల్ గ్లోబల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ కావచ్చు, ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన మార్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. క్రూడ్ ప్రైసెస్ నిన్న మనం చూస్తే కనుక దాదాపు $110 ఇంటర్నేషనల్ మార్కెట్లో పర్ బ్యారెల్ ఉన్నది కాస్త $80-90 ప్రాంతాలకు చేరుకున్న తర్వాత మళ్ళీ దాడులు కంటిన్యూ అవడం వల్ల దాని ఎఫెక్ట్ అవుతుంది. ఇటు ఇరాన్ ఒక పక్కన మనం చూస్తే స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ని ఓపెన్ చేస్తున్నాము, ఓపెన్ ఫర్ ఆల్ ఓన్లీ అని చెప్పి ఓపెన్ చేసిన మరికొన్ని గంటల్లోనే మళ్ళీ దాన్ని క్లోజ్ చేయడం, మళ్ళీ మైన్స్ని పెట్టడం. అక్కడ మైన్స్ని ఏర్పరుస్తున్నారా లేదా, అక్కడ ఎలాంటి యాక్టివిటీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్లో జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేసింది అమెరికా. ఒక డ్రోన్ని పంపించింది, 1850 కోట్ల డ్రోన్, ఒకటే ఒక డ్రోను. దాంట్లో ఎలాంటి పైలట్స్ ఉండరు, దాన్ని ఇటలీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మొత్తానికైతే ఇప్పుడు ఏ క్షణానైనా యుద్ధం ఇంకా భీకరంగా మారే అవకాశం ఉంది. పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి సచిన్. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కళ్యాణ్. మొత్తం అయితే మాత్రం ప్రస్తుతం పరిణామం ఇంకా డిటోరియేట్ అవుతుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇజ్రాయెల్కు పాకిస్తాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది. లెబనాన్పై యుద్ధం వెంటనే ఆపాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. సీజ్ ఫైర్ డీల్కు కట్టుబడి ఉండాలంటూ పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. ఎక్స్ వేదికగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారిందనుకోవాలి. అమాయక ప్రజల ప్రాణాలు తీయడం యుద్ధ నేరం అంటోంది పాకిస్తాన్. ఇజ్రాయెల్ ఆగడాలను ప్రపంచం చూస్తూ ఊరుకోదంటోంది. ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్కు తగిన బుద్ధి చెప్తామంటోంది పాకిస్తాన్. చర్చలకు భంగం కలిగిస్తే ఇజ్రాయెల్ ఏకాకవుతుందంటోంది. ఇక దాడులు చేయడం, శాంతి ప్రయత్నాలను అడ్డుకోవడమే అంటోంది పాకిస్తాన్. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. తక్షణమే లెబనాన్పై దాడులు ఆపాలి అంటూ షరీఫ్ డిమాండ్ చేస్తున్నాడు. నిన్న లెబనాన్పై 100 మిజైళ్లతో ఇజ్రాయెల్ భీకర దాడికి పాల్పడింది. వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఆ దాడిలో డజన్ల సంఖ్యలో ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే గతంలోనూ ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్. తాము ఖతర్ లాంటి చిన్న దేశం కాదు, అణుబాంబు ఉంది